Hey guys, welcome back to my channel RP Srinu Diaries. Thank you so much for all the support ముందుగా. అండ్ ఈరోజు అయితే ఒక ర్యాండమ్ వ్లాగ్ తీస్తున్నా. కొంతమందికి యూస్ కూడా అవ్వచ్చు ఈ వీడియో. సో 9 days ఇంట్లో వినాయకుని పెట్టినాం. డైలీ ఆఫీస్కి వెళ్తున్నాను, ఖచ్చితంగా ఏదో ఒక ప్రసాదం చేసే వెళ్తున్నాను. కానీ ఈరోజు ఒక మంచి స్వీట్ ఐటమ్ మా డగ్రు మహారాజ్ కోసం చేద్దామని డిసైడ్ అయినా. చాలా సింపుల్ రెసిపీ, అందరికీ నచ్చుతుంది. చిన్న ఏజ్ గ్రూప్ వాళ్ళని ఇది హ్యాపీగా ఇంట్లో ట్రై చేయొచ్చు. సో అండ్ ఆల్సో ఈరోజు మా ఫ్రెండ్ సాధన వస్తుంది ఇంటికి. సో అలా ఒక చిన్న వ్లాగ్ మీతో షేర్ చేసుకుందాం అని చెప్పి ఈ వీడియో చేస్తున్నా. చూసి ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నా. అండ్ ఇంకెందుకు జల్దీ లెట్స్ గెట్ ఇట్ ద వీడియో. అండ్ ఆల్సో ఈ వీడియోలో మా హస్బెండ్ హెల్ప్ లేకుండా చేస్తున్నాను అనమాట. యూజువలీ ఏ ఐటమ్ కొంచెం స్పెషల్ ఐటమ్ చేసినప్పుడు ఎవరో ఒకరు పక్కకు ఉండాలనుకుంటా. బట్ ఈసారి మా ఆయన హెల్ప్ లేకుండా మంచిగా చేద్దామని డిసైడ్ అయినా. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. చాలా ఈజీ రెసిపీ, కోకోనట్ లడ్డు ప్రిపేర్ చేస్తున్నా. ఇలా ఆల్రెడీ మనం కొట్టిన కొబ్బరికాయలు చాలామంది మనం అలాగే ఫ్రిడ్జ్లో ఉండే ఉంటాయి. సో అది యూజ్ చేస్తూ కోకోనట్ లడ్డు ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా అది రావడానికి కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి ఒక 5 minutes మనం ఇలా బాయిల్ చేసుకొని తీసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది. కంప్లీట్గా ఇలా నైఫ్ పెట్టి తీసామంటే కంప్లీట్గా నీట్గా వచ్చేస్తుంది. షెల్ మాత్రం సపరేట్ అయిపోతుంది అనమాట. అంత నేను అసలు ఎప్పుడు ట్రై చేయలే ఈ హ్యాక్, కానీ ఈసారి ట్రై చేసిన. చాలా సూపర్ హ్యాపీగా ఉండే. యాక్చువల్లీ అప్పుడప్పుడు ఈ హ్యాక్స్ పనిచేయ అనమాట. అది కూడా నేను ఇంకా వ్లాగ్ తీస్తున్నా కాబట్టి సక్సెస్ఫుల్లీ ఆ హ్యాక్ అయితే వర్కౌట్ అయింది. కంప్లీట్గా ఉన్నవన్నీ కూడా నేను ఇలా తీసేసుకున్నాను. కంప్లీట్ షెల్ చూసిండ్రా, మంచిగా ఇలా కాఫీ మంచి తాగొచ్చు పోసుకొని కూడా. ఇక కమింగ్ టు ద వీడియో, నెక్స్ట్ ఇలా కంప్లీట్గా వెనకాల ఉన్న బ్రౌన్ పార్ట్ మొత్తం పీలర్తో లేకపోతే నైఫ్తో ఈజీగా వచ్చేస్తుంది మనకి. అండ్ వెనకాల ఉన్న బ్రౌన్ పార్ట్ తీసేయడం వల్ల మనకి దగ్గు అనేది రాదనమాట. ఐ మీన్ కాఫ్ అనేది రాదు. సో హ్యాపీగా ఇలా మంచిగా నీట్గా వెనకాల పార్ట్ ఉన్న బ్రౌన్ కంప్లీట్గా తీసేసుకుంటే కొంచెం మనకు దగ్గు అవుతుంది అనమాట. యూ విల్ నాట్ గెట్ కాఫ్. యూజువలీ కోకోనట్ అనగానే చాలా మందికి కాఫ్ ఇష్యూస్ ఉంటాయి. సో ఇలా వెనకాల కంప్లీట్ బ్రౌన్ పార్ట్ తీసుకోవడం వల్ల ఎటువంటి కాఫ్ ఇష్యూస్ అయితే ఉండే. కంప్లీట్గా ఇలా నీట్గా వచ్చేస్తుంది. ఇలా నీట్గా వచ్చినాక దీన్ని ముక్కలు కట్ చేసుకొని ఫస్ట్ థింగ్ చాలా సూపర్ సాఫ్ట్గా దీన్ని మిక్సీ పట్టుకోవాలా. మిక్సీ పట్టుకున్నాక మనం ఇలా దాన్ని చేతిలో పట్టుకుంటే ఇలా సాఫ్ట్గా ఉండాలన్నమాట. ఇలా ఉండాలి. కంప్లీట్గా మిక్సీ పట్టినాక ఇంత సాఫ్ట్గా అయినాక నెక్స్ట్ మనం ఒక ప్యాన్లో ఒక 2 tablespoons వాడినా, నేను గీ వేసుకున్నాను. కొందరు ఏం చేస్తారంటే ఫస్ట్ డ్రై రోస్ట్ చేశాక ఒక 1 tablespoon గీ వేసుకుంటారు. నేను ముందే గీలో ఇదంతా మంచిగా అన్నీ కూడా లో మీడియం ఫ్లేమ్లోనే మీరు మంచిగా ఫ్రై చేసుకోవాలి. కంప్లీట్గా ఫ్రై చేసుకొని మనకి ఆ పచ్చివాసన అనేది పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇందులో నార్మల్గా మిల్క్ యాడ్ చేసుకోవాలి. ఒక 3/4 మిల్క్ యాడ్ చేసుకోవాలి. మిల్క్ యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే కండెన్స్డ్ మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత షుగర్ పౌడర్ నేను ఇప్పుడు ఒక 2 cups తీసుకున్నాను. సో ఒక 1 cup ఆఫ్ షుగర్ యాడ్ చేసిన. సో పర్ఫెక్ట్గా వచ్చింది. అంటే క్వాంటిటీస్ 2 cupsకి 1 cup షుగర్, ఒక 3/4 మిల్క్ లేకపోతే కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా కంప్లీట్గా చాలా దగ్గరగా అవ్వాలన్నమాట. మీరు షుగర్ వేసుకుంటే పాకం జల్దీ పట్టిపోతుంది. అండ్ గట్టిగా అయ్యే వరకు కూడా స్టవ్ మీద ఉంచొద్దు, అప్పుడు మీకు ఉండలు కట్టడం చాలా కష్టం అవుతుంది. దీంట్లో కొంచెం మీరు యాలకల పౌడర్, ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకుంటే సెట్, ఇంకా మన లడ్డు రెడీ. ఇలా కంప్లీట్గా యాడ్ చేసుకున్నా. కండెన్స్ మిల్క్ అంటే నేను సజెస్ట్ చేస్తాను మిల్క్ యాడ్ చేసుకోండి, పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది. సో మెయిన్గా దీనికి కావాల్సింది గ్రేటెడ్ కోకోనట్, మిల్క్ అండ్ షుగర్ పౌడర్. కొందరు బెల్లంతో కూడా చేస్తారు, నేను బెల్లంతో చేయట్లేదు, నేను షుగర్ తోటి చేస్తున్నా. సో ఇలా కంప్లీట్గా అంతా చేసుకున్నాక యాజ్ యూజువల్ ఇలాచీ పౌడర్ కొంచెం యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని కొంచెం ఇది గోరువెచ్చగా అయ్యే వరకు పక్కన పెట్టేసుకున్నాక జస్ట్ ఉండలు చుట్టుకోవడమే. ఉండలు చుట్టుకున్నాక మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న కోకోనట్ ఉందనుకోండి, దాంట్లో కొంచెం మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకుంటే రెడీ. చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. అండ్ ఈరోజు నా ఫ్రెండ్ కూడా ఇంటికి విజిట్ అవుతుంది. 8th day మేము ఇంట్లో వినాయకుని పెట్టడము ఈరోజు. సో అండ్ ఎస్, మీ అందరికీ తెలుసు ఇన్స్టాలో ఒకప్పుడు దుమ్ము రేపినాం మేమైతే ఆఫీస్లో. ఇప్పుడు వేరే ఆఫీస్కి షిఫ్ట్ అయిపోయింది. ఐ మీన్ షీజ్ ఇన్ సర్చ్ ఆఫ్ జాబ్స్. అండ్ ఇంకా చాలా మిస్ అవుతున్నది నేనైతే ఆఫీస్లో. టూ మచ్ వీ హ్యాడ్ అ డిఫరెంట్ వైబ్. సో ఇన్ని డేస్ రా అంటే అలా ఇలా కుదుర్చుకొని 8th day వచ్చింది.
8th డే వచ్చి ఇంకా చాలా అంటే ఎన్ని ముచ్చట్లు పెట్టినాము, ఆర్ నెవర్ ఎండింగ్ టాక్స్ అసలు. అండ్ ఇంకా ఫస్ట్ వీళ్ళకే ఇంకా దేవునికి పెట్టినాక కొబ్బరి లడ్లు దీనికే ఫస్ట్ టేస్ట్ చేయిస్తున్నా, బికాజ్ ఈమె నెక్స్ట్ లెవెల్ షెఫ్ అనమాట. ఈమె అప్రోచ్ చేసిందంటే మాత్రం హ్యాపీగా మీరు ట్రై చేయొచ్చు నా రెసిపీని. సో వచ్చి ఇక్కడ మంచిగా అంతా పూర్తి చేసుకుందనమాట. చాలా మంచిగా అనిపించింది. మల్లిక కూడా వచ్చేది, బట్ తను ఇక్కడ లేదు, వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళింది. సో తను రాలేకపోయింది. సో లడ్డు అయితే సూపర్గా వచ్చింది, బికాజ్ నేను ఆల్రెడీ ఇంట్లో వాళ్ళు, మెయిన్గా మా హస్బెండ్, నా ఫ్రెండ్స్, వీళ్ళందరికీ ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి సూపర్గా నచ్చింది. సూపర్ సాఫ్ట్ అయినా తెలుసా, అసలు నేను ఎక్స్పెక్టే చేయలే. అదేంటో దేవుడికి చేసినప్పుడు ఏదైనా మస్తు వస్తుంది కదా, అట్లా మస్తు వచ్చింది. సో డెఫినెట్గా అది ట్రై చేయండి. చాలా సింపుల్ రెసిపీ. ఇంట్లో మనం యూజువల్గా కొబ్బరికాయలు కొట్టినప్పుడు పక్కకు పెట్టేయకుండా, లేకపోతే కొబ్బరి పచ్చడి చేయకుండా ఇలా స్వీట్లో మనకు కావాలంటే ఈజీగా కోకోనట్ రెసిపీ చేసుకోవచ్చు. హార్డ్లీ ఒక 15 minutes పడుతుందేమో, దానికి మించి ఎక్కువ పట్టదు. ఇక దాని తర్వాత ఇక్కడ ఈమె కొబ్బరికాయ పలగొట్టడానికి కుస్తీలు పడుతుంది. అండ్ ఫైనల్ ఇక్కడ పూజ అయిపోయినాక చాలా ముచ్చట్లయితే పెట్టినాం. తినే కాదు, ఈరోజు ఆఫీస్ ఫ్రెండ్స్, వాళ్ళ ఫ్యామిలీ అండ్ ఆల్సో మా మామ వీళ్ళందరూ కూడా వచ్చిండ్రు అనమాట. బికాస్ నాకు మండే టు ఫ్రైడే ఆల్మోస్ట్ బిజీగానే ఉండే నాకు. సో అలా ఇలా అయితే చాలా మంచిగా ఈ అసలు ఎంత తొందరగా అయిపోయినాయో అసలు. మేము 9 days పెడదాం అనుకున్నాము, అప్పుడే 8th day వచ్చేసిందా అని అనిపించింది. అంత ఇంకా 1 dayనే అబ్బా, ఇంకా మా డగ్రు మహారాజ్ వెళ్ళిపోతాడు అన్న ఒక బాధలో కూడా ఉన్నాం మేము. బికాజ్ డైలీ మార్నింగ్ లేవగానే డగ్రు మహారాజ్ని చూస్తూ చాలా మంచిగా ఉండే. అదేంటో వినాయక చవితి ఎంత తొందరగా వస్తుందో అంత తొందరగా కూడా అయిపోతుంది ఎవ్రీ ఇయర్. కానీ పూజలు మాత్రం ఈసారి చాలా మంచిగా అయినాయి అనమాట. ఐఎమ్ సో సాటిస్ఫైడ్. ఇక చూసిండ్రా మా నెవర్ ఎండింగ్ టాక్స్, ఏదో ఒకటి రావే ఫోటోలు దిగుదాము, అది ఇది ఏదో ఒకటి నడుస్తూనే ఉంటుంది మా మధ్యలో అయితే. సో మీరైతే డెఫినెట్గా కోకోనట్ లడ్డూస్ని ట్రై చేయండి. అండ్ నెక్స్ట్గా ఈమెకి చెప్తున్నా, చెప్తాను. సూపర్ వచ్చినట్టు రైస్ లడ్డు నేను ట్రై చేసుకుంటాను. అలా మా సాధనమ్మ కూడా వచ్చి డగ్రు మహారాజ్ దర్శనం చేసుకుంది. మల్లిక అండ్ రిచా మిస్ అయింది. మై గర్ల్స్ ఆర్ హియర్. ఇట్లా అయిందనమాట ఈరోజు. ఇట్లా చేసి మేడం లాస్ట్కి వచ్చింది దర్శనం చేసుకోవడానికి. సూపర్. మేఘన సాధన సిస్టర్, దీనికంటే ఇంకొంచెం క్యూట్గా ఉంటుంది అనుకోండి. అండ్ నా లడ్లు అయితే ఎన్నో చెప్పండి వాళ్ళకి. ప్లీజ్ రెసిపీ పెడితే మేము కూడా ట్రై చేస్తాం. రెసిపీ పెడతా, మీకు కూడా పెడతా, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఓకే గాయ్స్, దెన్ సీ యూ గైస్ విత్ అనదర్ బ్యూటిఫుల్ వీడియో. అండ్ సాధన కొత్త ఛానల్ ఓపెన్ చేసింది, అవి నేను ఎట్లా కింద ట్యాగ్ చేస్తా, డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకంటే మంచి వ్లాగ్స్ రెగ్యులర్గా వస్తాయి, మస్తుగా ఎంటర్టైన్ చేస్తుంది. సో ఇంకెందుకు, ఇద్దరు ఛానల్స్ని డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. ఇక ఫైనలీ వచ్చింది, అప్పుడే వెళ్ళిపోతుంది కూడా. ఎప్పుడో ఒకసారి కలుస్తున్నాం కదా, సో కొంచెం ఎక్కడనో చాలా మిస్ అవుతున్నాం ఆఫీస్లో. ఐ మిస్ హర్ వైబ్, బట్ స్టిల్ మేము ఎప్పటికీ కలుస్తూనే ఉంటాము. సో ఇంకా మచ్ మోర్ తన వీడియోస్ కూడా చాలా బాగా వస్తాయి. డెఫినెట్గా తన యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇక నెక్స్ట్ మా మామ కూడా వచ్చేసిండు. మా మామ ఇంకో నెక్స్ట్ లెవెల్ గెస్ట్ అని చెప్పాలా. ఆయనకి ఎప్పుడో ఫస్ట్ డే నుంచి రమ్మంటే అట్లా ఇట్లా ఆ పని ఉంది ఆ పని ఉంది అని చెప్పి ఈయన కూడా 8th dayనే వచ్చిండు. అండ్ లక్కీలీ ఏంటంటే నాకు కూడా ఆఫీస్ ఉండే కాబట్టి నాకు కూడా ఇంట్లో ఉండడానికి ఛాన్స్ లేకుండే. సో నేనున్నప్పుడే వచ్చిండ్రు, అది ఇంకో ప్లస్ పాయింట్ నాకే. అండ్ దిస్ ఈస్ హియర్. మా అన్నయ్య కూడా మన వీడియోలో కనిపించలే అని చాలామంది అడిగినరు. మా అన్నయ్య కూడా ఆఫీస్లో స్టక్ అయి ఉన్నారు. ఇది ఏంటో, ఈ గవర్నమెంట్ వినాయక చవితి వచ్చినప్పుడు అందరికీ 9 days హాలిడేస్ ఇవ్వాలా, అప్పుడే మంచిగా అనిపించింది నాకు. అండ్ నెక్స్ట్ మా ఆఫీస్ ఫ్రెండ్స్, వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా వచ్చిండ్రు. చాలా మంచి జరిగింది. బేసిక్గా ఈ కంప్లీట్ వీడియో నా లడ్డు కోసం. సో డెఫినెట్గా ట్రై చేసేయండి.